అందరికీ హాయ్ అండి. బ్లౌజ్ కట్ చేస్తున్నా, లైనింగ్లు కటింగ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా కటింగ్ వీడియోస్ కూడా ఈ మధ్య పెట్టట్లేదు నేను సరిగ్గా, సో అందుకని కటింగ్ వీడియోస్ చేద్దామని చెప్పేసి ఆది బ్లౌజు ఏ తేడా లేదండి. ఆది బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. అయితే మనం ఇలా మడతేసుకుంటే ఆది బ్లౌజ్ని అంతా కరెక్ట్గా ఉన్నప్పుడు, లేదా వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ చెప్తే దాన్ని సరి చేసుకుంటూ మనం బ్లౌజ్ ఇస్తే మాత్రం మనం వేసే విధానం నేను చూపిస్తాను. ఇలా అయితే ముక్క కొంచెం నీళ్లు జల్లి, నేను శాంతం తడిపి ఆరేయలేదండి, ఇలా నీళ్లు జల్లి ఇలా వేసాను. ఇలా వేసినప్పుడు ఇది 2 మడతలు కదా, ఈ బ్లౌజ్ తీసుకొచ్చి మనం పర్ఫెక్ట్గా ఉంది బ్లౌజ్. అయితే ఈ బ్లౌజ్లో ఏ మార్పులు లేవు కాబట్టి కరెక్ట్గా మనం ఇలా పెట్టేసుకుంటే, ఇలా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర ఇలా మనం కొంచెం ఇలా, ఇక్కడ మెడ దగ్గర కొంచెం, ఇక్కడ వచ్చేసరికి మనం డాట్స్ వేయాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్, 2 మడతల మీద కదా ఇంచ్ వచ్చుద్ది అనమాట. ఒక 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా పెట్టుకొని మధ్యలో నడుంకి డాట్స్ కోసం ఇక్కడ చంక దగ్గర మనం ఖర్చుకు పోను కొంచెం పైకి ఇలా పెట్టేసుకొని ఇలా గీసేసుకుంటే అది అంతవరకు కరెక్ట్గా ఉంటుంది. ఇది మెడ అనమాట. ఇప్పుడు మనం నడుం పొడుగు చూసుకోవాలి. మనం ఊరికే గుర్తులు పెట్టేసుకున్నాం కదా, నడుం పొడుగు చూసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది, ఇక్కడికి వచ్చిందనమాట. అంటే ఇక్కడ మనం కుడతాం కాబట్టి కొంచెం ఖర్చు ఇక్కడ ఉందన్నమాట, అది సరిపోయింది. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక దీన్ని ఇలా వెనక పార్ట్ వరకు మనం ఇలా పెట్టేసుకొని ఇలా చూసేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇలా మనం ఎక్కడికి పెట్టామో అక్కడికి వచ్చింది. కొంచెం 1 ఇంచ్ తగ్గినా పర్వాలేదు, ఎందుకంటే మెడ బ్రాడ్గా ఉంటుంది కదా, మనకి ఎక్కువ లూజ్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మెడ ఇలా గీసేసుకున్నాం, కొంచెం బ్రాడ్గానే కావాలి, కింద చంక ఇలా గీసేసుకున్నాం. ఓకే, ఇది డ్రాయింగ్. మనం ఇప్పుడు చంక కొలత ఇలా తీసుకుందాం. ఇలా పెట్టి ఇలా తీసుకుంటే సరిపోయింది. మెడ కూడా కొలత ఒకటి తీసేసుకుందాం, ఎందుకంటే మనం అన్నీ పర్ఫెక్ట్గా గీసుకున్నాం కదా, ఒక్కసారి ఉన్నాయో లేవో చూసుకుందాం. ఇలాగా చూసారా, కరెక్ట్గా ఉన్నాయి. ఇక కట్ చేసేద్దాం వెనక పార్ట్ని. ఇది లైనింగ్ మాత్రమేనండి, నేను కటింగ్ చేసేది లైనింగ్ మాత్రమే. మెడ నెక్ మాత్రం ఈ పీస్ ఉంది కదా, ఇది అసలు మెయిన్ జాకెట్. దీనికి మొత్తం అంటగుట్టిన తర్వాత ఈ గీసుకున్నది దీని మీద ఇది అది కలిపి కట్ చేస్తాం. మెడ మొత్తం మనం జాయింట్ కుట్టేసుకున్న తర్వాత అప్పుడు కదలకుండా ఉంటుంది. ఇప్పుడే ఇలా కట్ చేశాను అనుకోండి లైనింగు, దాని మీద వేసి మనం అంతా సెట్ చేసుకొని కుట్టుకునేసరికి మెడ కొంచెం అటో ఇటో సాగిపోద్ది. అందుకని మెడ వరకు అలా ఉంచేస్తా. ఇక్కడ మరి ఇది కూడా సాగిపోద్ది కదా, ఇది కూడా మీరు కటింగ్ చేశారు కానీ అంటే దానికి మనం సమాధానం చెప్పలేము. అంతా బాగుంటుంది కదా, చంక వరకే కదా మనం ఇది తీసింది. ఈ సైడ్ కుట్టేసరికి కాటన్ కదా, బాగానే నీట్గా ఉంటుంది. సిల్క్ అయినా ఏమీ జరిగిపోదండి, తర్వాత మెడ తీసుకోవచ్చు. ఇప్పుడు చేతులు తీసేద్దాం. నేనైతే బ్యాక్ సైడ్ తీసిన తర్వాతే చేతులు తీస్తా, ఫ్రంట్ లాస్ట్లో తీస్తా. ఈ చెయ్యి ఎంత పొడుగుంటే అంత పొడుగు కావాలి, పైపింగ్ కావాలి వాళ్ళకి. కొంచెం ముక్క లైనింగ్ వీళ్ళు ఎక్స్ట్రా తెచ్చుకుంటే బాగుండేది. ఓకే, ఇది ఇలా గీసేసుకున్నాము. ఇది ఇలా పెట్టేసి ఇలా గీసేసాము, ఇలా పొడుగు తీసుకున్నాము. నాకేంటంటే ఇలా రౌండ్ గీయటం నాకు ఈజీగా వచ్చేస్తుంది, చేతికి సరిపోతుంది. ఇది సరిపోయింది, ఇలా గీసుకుంటే ఆ కొలత సరిపోయిందన్నమాట. మీకు నా కటింగ్ ఈజీగా అర్థమవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. చూసారా, అలా
ఇక్కడ కొంచెం తీద్దాం, ఇక్కడ తీయ అవసరం లేదు, ఎందుకంటే క్లాత్ ఇంకా మనకు లైనింగ్ అక్కడ జాయింట్ కూడా పడుద్ది. ఈ ప్లేస్లో కొంచెం లైనింగ్ జాయింట్ కూడా పడుద్ది అనమాట. ఇది అయిపోయిందండి. దీనికి క్రాస్ మీరు ఎందుకు తీయలేదు అని అడుగుతారేమో. అయితే మొత్తం ఈ పై ముక్కకు మొత్తం జాయింట్ చేసుకొని పైపింగ్ వేసుకొని అన్నీ కుట్టుకున్న తర్వాత నేను ఇలా పెట్టి ఇలా సమానంగా కట్ చేసుకున్నాక ఇక్కడ ఒక భుజం మీద కాటు పెట్టుకుంటాను. ఇలాగా కాటు పెట్టుకున్నాక బ్లౌజ్ అంతా అయిపోయి చేతులు జాయింట్ చేస్తాం కదా, చేతులు జాయింట్ చేసేటప్పుడు ఈ చేతికి ఫ్రంట్ వరకు కొంచెం క్రాస్ తీసేస్తాను, చేతుల వరకు. ఇప్పుడు బాడీ ఒక్కసారి నేను డ్రాయింగ్ గీసేస్తాను. డ్రాయింగ్ గీసాక కొలతలు చేస్తాను. నాకు ఇలా అలవాటు. ముందు తన బ్లౌజ్ గురించి నాకు కొంచెం అవగాహన ఉంది కదా, మెడ గీసేసాను. ఓకే, చంక గీసేస్తున్నాను. ఇలా గీసేస్తాను. ఒక డ్రాయింగ్ మాత్రమే గీసాను ఇది. ఇప్పుడు కొలతలు పడదాం. ఇప్పుడు ఫ్రంట్ ఎంత పొడుగు ఉంది అనేది మనం చూసుకుందాం. సరిపోయింది. ఎందుకంటే మనం ముందే అబ్జర్వ్ చేసేసుకుంటాం బ్లౌజు ఎంత ఉంటుంది, వాళ్ళకు మొక్క ఎంత ఉంటుంది అనేది. అయిపోయింది. ఇక్కడ గీసేసాను, కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఎదర ఫ్రంట్ క్రాస్ బెల్ట్ తీసి పొడవు తీసుకున్నాం కదా, సైడ్ కూడా కొంచెం మనం డాట్స్ మధ్యలో మనం షేప్ వేస్తాంగా, ఆ షేప్కి ఇంచు పోను యువతల క్రాస్ పెట్టుకుందాం. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో. అది అయిపోయింది. ఇప్పుడు ఇలా చూసుకుందాం, జస్ట్ చంక దగ్గర నుంచి అలా వచ్చింది. ఇప్పుడు ఇది కూడా చూసేసుకుందాం. మనం ఒక డ్రాయింగ్ గీసుకున్నాం కాబట్టి మనకు ఒక అవగాహన అనేది వస్తుంది. కొంచెం ఎదర పలక పెట్టమన్నారు, నేను కుట్టేటప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసేస్తా. ఇది ఇంతవరకు కొలతలు అయిపోయినాయండి. కట్ చేసేద్దాం. నేను ఇప్పుడు చంక ఎదర ఫ్రంట్ చంక క్రాస్ తీయాలి కదా, ఇప్పుడు కటింగ్లో తీసేస్తాను. దీనికి మాత్రం, ఈ పార్ట్కి మాత్రం. చేతులకు మాత్రం భుజాలు అతికి మెడ మొక్క వేసుకున్న తర్వాత చేతులు అతుకుతాం, సైడ్ జాయింట్ చేస్తాం కదా, భుజాలు అతికి ఈ చెయ్యి తీసుకెళ్ళి జాయింట్ చేసేటప్పుడు చేతికి క్రాస్ తీస్తా. ఫ్రంట్ బాడీకి మాత్రం ఇప్పుడే తీసేస్తా. అయితే ముందు కొంచెం నేను రౌండే కట్ చేస్తున్నా. కుట్టేటప్పుడు ఇక్కడ కొంచెం అనేది నేను పలకలాగా ఎదర కట్ చేసి ముక్కేసేస్తా. పైపింగ్ వేయమన్నారు. నేను గీసింది ఎక్కడా కూడా అంచనా తప్పకుండా వచ్చింది. ఇప్పుడు కొంచెం చంక లోతు తీసేసుకుందాం ఇలాగా. ఓకే, చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చేతులు అయిపోయింది. ఇక క్రాస్ బెల్ట్ కూడా నేను మిషన్ దగ్గర కుట్టేటప్పుడే తీసేసుకుంటా. మనం ఎప్పుడైనా బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ముందు వాళ్ళ బ్లౌజ్ అంతా అబ్జర్వ్ చేసుకోవాలి. ఫ్రంట్ ఎంత ఉంది, బ్యాక్ ఎంత ఉంది, క్రాస్ బెల్ట్ ఎంత వెడల్పు ఉంది, ఎంత పొడుగుంది, ఉక్సులు పట్టి ఎంత పొడుగుంది, మెడ ఎన్ని ఇంచులు ఉంటుంది, వెనక మనం కళ్ళతోనే బ్లౌజ్ని అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడు కుట్టే వాళ్ళకి మనకు కొంచెం అబ్జర్వ్ చేసేసుకుంటే వెనక ఫ్రంట్ అదే ఎదర ఫ్రంట్ మెడ వచ్చేసి 6.5 కన్నా ఎక్కువ ఉండదు. బ్యాక్ సైడ్ మెడ వచ్చేసేసి 10.5. ఒక్కొక్కరికి బాగా బ్రాడ్ తొడిగితే మాత్రం 11 ఉంటుంది. అలా అనేది ఒక అంచనా అనేది మనకి అది చూడంగానే వాళ్ళ బాడీ ఆ సైజుని బట్టి మనకు మెళ్ళ కూడా ఒక అంచనా వచ్చేస్తాయి. అదొక్కటి మనం ట్రిక్స్ చిన్నది తెలుసుకోవాలి. చిన్న జాకెట్కి ఎంత మెడలు ఉంటాయి, పెద్ద జాకెట్కి ఎంత మెడలు ఉంటాయి, బాడీని బట్టి జాకెట్ ఉంటుంది కాబట్టి మనం అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ ముక్కలన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇది కట్ చేస్తా. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే ఈ లైనింగ్ కూడా కట్ చేసేస్తా. ఇది వైట్ కదా, దీంతో పాటు వేసి నేను కట్ చేయలేదు. ఈ రెండు ఒక అదే. అలా కట్ చేస్తే దీనికి ఏదన్నా ఇదవుతుందేమో అని చెప్పేసి నేను అలా కట్ చేయలేదు. ఊరికే కొంచెం ఈ మడతలు పోయేలాగా ఇలా చేస్తాను. కాకపోతే కలర్ అంటకుండా చూసుకుంటాను నేను. కలర్ అంటుతుంది కదా అన్న డౌట్ ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది, ఎందుకంటే ఇది వైట్ కాబట్టి.
ఈ ముక్క ఉంది కదా, ముందుగానే అంటే ఎక్కువ టైం పడుతుంది కదా, ఈ కలర్ దానికి ఏదన్నా డిఫరెంట్ అయితే ఇబ్బంది, అందుకనే విడివిడిగా కట్ చేస్తున్నా. విడివిడిగా అయితే దీని మీద వేసి ఎక్కువ టైం పట్టదు కట్ చేయటం. రెండు అనేసరికి మనం కొలతలు తీసుకొని అన్నీ కట్ చేసేసరికి దీని కలర్ ఏమన్నా దానికి షేడ్ అంటుతుందేమోనని విడివిడిగా కట్ చేద్దాంలే, వైట్ క్లాత్ కదా అని అలా అనుకున్నాను. ఓకే, ఇది అయిపోయింది, ఎమ్మట అయిపోయింది కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే మెడ ఒక్కటి మనము గుర్తు ఇక్కడ పెట్టేసుకున్నాం, ఈ ముక్క తీసేద్దాం. అయిపోయింది కదా, దీనికి ఏ కలర్ కూడా ప్రాబ్లం ఉండదు. ఈలోపు దీనికి కొంచెం మనం నీళ్ళు చల్లాం కాబట్టి ఆరిపోతుంది, పక్కన పెట్టేద్దాం. చేతులు కూడా తీసేద్దాం. చాలా జాగ్రత్తగా, కొన్ని కలర్స్ లైట్ కలర్స్ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే, ఇది ఇలా మనం ఎటు చూసినా క్రాస్ ఇది వేసేసుకోవచ్చు, ఇటు వేసుకోవచ్చు, ఇటు వేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి కట్ చేసుకున్నాం కాబట్టి. మనం ఇక ఈ ఉన్న ముక్కలన్నీ మనకి మిగిలిన పీసులన్నీ కూడా నడుము ముక్క కానీ మనకు అవన్నీ తెలిసినాయే కదా, బ్లౌజ్ కుట్టేటప్పుడు మనకంటూ కొంచెం ఒక అవగాహన అనేది కంపల్సరిగా వస్తుంది. ఇక ఇవన్నీ కరెక్ట్గా కట్ చేసేసానండి. చంక లోతు కూడా తీసేస్తున్నాను కదా కటింగ్లోనే. పై పీస్ మనకిది ఈ క్రాస్ ఇలా క్రాస్ బెల్ట్కి లైనింగ్ ముక్క పనికి వస్తుంది కదా, దీంట్లో క్రాస్ అర్థమైపోతుంది కాబట్టి ఈ ముక్కను మనం పక్కన పెట్టేసుకుంటే చూసారా కలర్ అంటకుండా ఈజీగా అయిపోయింది. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, క్రాస్ బెల్ట్ కూడా నేను మిషన్ దగ్గర కుట్టేటప్పుడు తీసేసుకుంటాం. ముక్కలు ఎంత మిగులుతుందో ఏంటో అనేది కూడా మనకి అన్నీ ఎక్కడే కట్ చేసుకుంటా కూర్చుంటే ఏమవుతుందంటే మనకి టైం అంతా ఇదవుతుంది. ఇది ఏదైనా మనకు తిన్నగా లేదనుకోండి, కాస్త నీళ్లు చల్లేసామనుకో ఈ పై పీసుకు కూడా ఈ ముడతలన్నీ పోతాయి. అయితే దీన్ని ఇప్పుడు చెయ్యి వేసి కట్ చేద్దాం. ముందు చేతులు కట్ చేద్దాం. దీనికి అంచులు ఉన్నాయి కదా, ఈ అంచు మనకు కావాలి చేతికి, కాటన్ది. ఓకే, ఇది అయిపోయింది. ఈ మెడ ఎందుకు తీయలేదో మీకు ఇప్పుడు క్లారిటీగా చెప్తాను. ఈ మెడ ఇప్పుడు దీనికి మొత్తం నడుముకు కూడా లైనింగ్కి వేసేస్తాను. వేసేసిన తర్వాత కింద తిప్పేసి మొత్తం జాయింట్ చేసుకొని అంతా కదలకుండా స్టిఫ్గా ఉన్నప్పుడు ఈ మెడ కట్ చేసేస్తా. అప్పుడు లైనింగుగా విడిగా కట్ చేస్తే మెడ అనేది ఎగుడు దిగుడు ఎటోటప్పుడు కుట్టేటప్పుడు అటు ఇటు జరుపుకోవటం ఇబ్బంది, సూదులు పెట్టుకొని కుట్టుకొని జరగకుండా ఈ ప్రాసెస్ అంతా లేకుండా ముందు మొత్తం మనం లైనింగ్కి నడుము మొక్కేసుకొని పై మొక్కకు తిప్పేసుకొని మొత్తం అంట కుట్టేసుకున్న తర్వాత ఒక కుట్టు కదలకుండా మనం వేసుకుంటాం కాబట్టి చుట్టూ మెడ కట్ చేసుకొని ఆ మెడ చుట్టూ కూడా కుట్టేసేసుకుంటే మెడ మొక్కేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా, ఎందుకంటే నా కటింగ్ విధానం మీకు అర్థమైతే లైక్ చేయండి. అర్థం కాకపోతే మీరు కామెంట్స్ రూపంలో ఇది ఇలా ఎందుకు అనేది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తెలియపరచండి. ఓకే,
అయిపోయిందండి ఇది. ఇక క్రాస్ బెల్ట్లు ఈ ముక్క లైనింగ్ ముక్కలు ఉన్నాయి కాబట్టి నేను అక్కడ కుట్టేటప్పుడే ఆ జాకెట్ బట్టి క్రాస్ బెల్ట్ కొలత తీసేసుకొని డీస్ ముక్క పక్కనే పెట్టుకుంటాం కాబట్టి దాన్ని అలా కొలత తీసుకొని కట్ చేసుకుంటాము. ఇదైతే కటింగ్ అయిపోయింది. ఇక ఇది కూడా ఇప్పుడైతే ఇది కట్ చేయను. ఆ జాకెట్ మొత్తం కుట్టడం కంప్లీట్ చేసిన తర్వాత ఇది ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి లైనింగ్ ఇది కట్ చేయటం ఈజీగా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఇది కట్ చేసుకుంటా. నాకెందుకో ఫస్ట్ నుంచి అలా అలవాటండి. ఒక చిన్న విషయం, అందరూ అంటారు మిషన్ దగ్గరికి వచ్చి, మీ వారు లేరు కదా, మీరేంటి మామూలుగా గాజులు వేసుకున్నారు అంటారు. కానీ మా అమ్మ నేను పుట్టిన తర్వాత నుంచి తను నాకు ఏదో అంటారు కదా, పిల్లలకి పుట్టిన తర్వాత వాళ్ళకి గాజులు బొట్టు అమ్మే కదా పెడుతుంది అన్నట్టు అందరూ అంటుంటారు. నేనైతే ఆ టైంలో అప్పుడు తీసేసిన తర్వాత నుంచి మాత్రం నేను గాజులు వేసుకుంటున్నా. చాలామందికి మిషన్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి డౌట్ అనమాట, ఎందుకు మీ వారు లేనప్పుడు మట్టి గాజులు వేసుకుంటామని. ఏమో నాకు వేసుకోవాలనిపించింది. అమ్మ నేను పుట్టినప్పటి నుంచి వేస్తుంది కదా, ఇవి మధ్యలో వచ్చినవి అయితే కాదు కదా, ఈ కుంకుమ బొట్టు ఒకటి ఇదొకటి మధ్యలో వచ్చినవి అయితే కాదు కదా, అందుకని నేనైతే ఇవి వేసుకుంటానండి. ఈ వీడియో మూలకంగా కూడా ఈ విషయం చెప్పడం చాలా సంతోషంగా ఉంది. కొంతమందికి డౌట్స్ కూడా క్లారిటీ అవుతుంది కదా. చాలామంది మట్టి గాజులు వేసుకోకూడదు, ప్లాస్టిక్ గాజులు వేసుకోవాలి అంటారు. కానివ్వండి, నాకు ఇలా ఇష్టమైంది ఇలా వేసుకుంటున్నా. దీనికి ఒకటి కారణం, అమ్మ పుట్టినప్పటి నుంచి వేసింది, మధ్యలో తీసేయాలంటే ఆ టైంలో తీసేసాం కాబట్టి తర్వాత వేసుకోవచ్చు కదా అనిపించింది, అంతే. ఈ వీడియో మూలకంగా నేను ఇదొకటి మీకు, అంటే మీకు కాదు, నా టైలరింగ్ కాడికి వచ్చేవాళ్ళు కస్టమర్స్ కూడా నా వీడియోస్ చూస్తూ ఉంటారు కదా. బాయ్ అండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అబ్బా, కామెంట్ చేయండి. కటింగ్ విధానం కూడా మీకు కుట్టే విధానం కూడా నేను చాలా తేలిగ్గా బ్లౌజ్ కుడతాను. అది కూడా వీలైనంత వరకు కుట్టే విధానం, అంటే కుట్టేది కూడా వీడియో చేస్తే చాలా టైం పడుతుంది, 30 గంట దాకా పడుతుంది. చూసే వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో, దాన్ని స్పీడ్గా చూపించే విధానం కూడా మనకు తెలియాలి, అదొకటి ప్రాబ్లమ్స్ అంతే. అంతకుమించి ప్రతి కటింగ్ వీడియో, ఏదైనా డ్రెస్ అయినా జాకెట్ అయినా ఏదైనా ఫ్రాక్లు అయినా సరే ఇక నుంచి కటింగ్ వీడియోస్ అయితే పెడతానబ్బా. సరే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్. నేను ఇంకొక విషయం ఏంటంటే, ఈ టైంలో అయితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. నైట్ పూట 9-9:30 లోపు కటింగ్ చేసుకున్నప్పుడు ఏదైనా ఆ వీడియో ఒకటి మీకు పెట్టగలిగితే మంచిది అని నేను అనుకున్నాను. పగలంటే అడావుడిగా కట్ చేసుకోవటం, వెళ్ళిపోవటం, కుట్టడం, అడావుడిగా కట్ చేసుకోవటం అయిపోతుంది. వీడియో తీసే లోపు ఎవరో ఒకళ్ళ కస్టమర్స్ ఫోన్ చేయటం, ఆ వీడియో ఆగిపోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ టైం అయితే కొంచెం వీడియో ప్రశాంతంగా క్లారిటీగా చెప్పొచ్చు, కటింగ్ చూపించవచ్చు అన్న ఉద్దేశంతో ఈ టైంలో అయితే వీడియో చేశానండి. నైట్ 9ంటికి. గుడ్ నైట్ అండి అందరికీ.